నమస్తే మరియు స్వాగతం సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్కు. ఇది సూరత్ పక్కా లోకల్ ఛానల్. నేనుండేది సూరత్లో. మన ఛానల్ నుండి వచ్చే వీడియోస్ అన్నీ కూడా సూరత్ మహానగరం నుంచే. ఆడియన్స్ ప్రశ్నకు రిప్లై ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఒక యూట్యూబర్గా నా మీద ఉన్నది. ఆ సందర్భంలో భాగంగా ఈరోజు మీతో మాట్లాడదలుచుకున్నటువంటి అంశం, ఎంతోమంది కామెంట్లు పెడతా ఉంటారు, హైదరాబాదులో తక్కువ, గుంటూరులో తక్కువ, విజయవాడలో తక్కువ, సూరత్ కంటే తక్కువ అని. సో వాళ్ళందరికీ నేను చెప్తున్నటువంటి రిప్లై ఒకే ఒక్కటి, మీరు సూరత్ మహానగరానికి వచ్చినప్పుడు సరైన ప్లాట్ఫామ్లో పెట్టుబడులు పెట్టలేదు, అందుకే మీకు అలా అనిపిస్తుంది. ఈరోజు మీరు చెప్తున్నటువంటి నగరాలు హైదరాబాద్ అయినా, విజయవాడ అయినా, విశాఖపట్నం అయినా, అక్కడ బోర్డులు చూసి ఉంటారు మీరు, సూరత్ ఫ్యాక్టరీ రేట్లకే మా దగ్గర లభించబడతాయి అని చెప్పేసి చూసే ఉంటారు కదా. గుంటూరులో సూరత్ బాంబే స్టోర్ అని చెప్పేసి ఈ మధ్య కొత్తగా ఒకటి వచ్చింది, ఆమ్నా సూరత్ ఫ్యాక్టరీ స్టోర్ అని చెప్పేసి. మరి వాళ్ళందరూ సూరత్లో కనుక తక్కువ రేట్లు పడకపోతే సూరత్ పేరును ఎందుకు వాడతారబ్బా? సో మీలోని లోపాలను పెట్టుకొని సరైన ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్మెంట్ చేయక అనుచితమైనటువంటి కామెంట్లు పెట్టరాదు. అంటే సూరత్ కంటే హైదరాబాద్లో తక్కువ, బెంగళూరులో తక్కువ, కర్ణాటకలో తక్కువ, ఆడ ఈడ అని చెప్పేసి. ఒకటి గుర్తుపెట్టుకోండి, కావాలంటే మీ ఊళ్ళో ఉండేటటువంటి హోల్సేల్ షాప్కి వెళ్ళి అడగండి, వాళ్ళు కూడా సూరత్ నుంటే కదా తెప్పించేది. మరి ఆడ ఈడ తక్కువ అయితే మరి ఇప్పుడు మనకు హైదరాబాద్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయా? గుంటూరులో ఉన్నాయా? విజయవాడలో ఉన్నాయా? విశాఖపట్నంలో ఉన్నాయా? ఫ్యాక్టరీలు ఉండేది, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉండేది అది సూరత్లో మాత్రమే. మరి సూరత్లో మాత్రమే తక్కువ రేట్లకు దొరుకుతాయి. ఓకేనా? సో ఇది సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్ నుంచి ఈరోజు నేను ఆడియన్స్తో మాట్లాడాలి అనుకున్నటువంటి మాట. సో మరో వీడియోతో ముందుకు వచ్చేంత వరకు మీ అందరికి సెలవు. మీ నాగు సూరత్ నుంచి.